హాయ్ ఫ్రెండ్స్, అందరిలో ఉన్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి ఏపీ ఎపిసోడ్ 2025 కదా. సో దానికి సంబంధించి మనకి 24న అంటే ఈ రోజు జరిగిన ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏ విధంగా ఉందని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అండి. సో మొత్తం మ్యాథ్స్ ఎట్లా ఇచ్చారు, సో కెమిస్ట్రీ ఎట్లా ఇచ్చారు, ఫిజిక్స్ ఎట్లా ఇచ్చారు అని చెప్పేసి మొత్తం ఓవరాల్ రివ్యూ అయితే మనం తెలుసుకోబోతున్నాం అండి. సో అందరూ కూడా వీడియో లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. 100% కూడా మనకి లైక్స్ అయితే రావాలన్నమాట. సో అంతమంది చూస్తున్నారు అందరూ కూడా. సో అట్లయితే మనకి చాలా మోటివేషన్ అయితే హ్యాపీగా అయితే ఉంటుంది అనమాట. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దాంతో పాటే మీలో ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరిన్ని నోటిఫికేషన్ అప్డేట్స్ అని కూడా వస్తూ ఉంటాయి అనమాట. మీకు కౌన్సిలింగ్ సంబంధించిన సరే ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ వరకు అయితే వస్తుంది. లేట్ చేయడం అయితే వెళ్ళిపోదాం. మరి అయితే ముందుగా చూసుకున్నట్లయితే మనకి కెమిస్ట్రీ చూద్దామండి. సో కెమిస్ట్రీ ఏ విధంగా వచ్చిందని చెప్పేసి అయితే ఇక్కడ కెమిస్ట్రీ కోసం మాట్లాడుకున్నట్లయితే మనకి ఓకే ఒక 20 క్వశ్చన్స్ వరకు కూడా మనకి అది ఈజీగా అయితే అడిగారు అనమాట. సో ఓకే ఒక 20 క్వశ్చన్స్ వరకు ఈజీగా అయితే అడిగారు. ఇంకొన్ని 20 క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి కెమిస్ట్రీలోని సో ఇంకో 20 క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి హార్డ్గా అయితే అంటే హార్డ్ కూడా కాదు మోడరేట్ అనమాట. మోడరేట్ గా అయితే అడగడం జరిగింది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంది. కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే మనకి కొంచెం ఈజీగానే అడిగారు అనమాట. చూసిన వెంటనే కొంచెం చదువుకో వెళ్ళినా సరే ఆ 20 క్వశ్చన్స్ అనేవి 20 క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసేవచ్చు. మిగిలిన వచ్చేసరికి కొంచెం మనం నీట్గా చదువుకొని వెళ్ళినట్లయితే అవి మనం ఈజీగా అంటే మోడరేట్గా ఉన్నా సరే మనం సాల్వ్ చేయగలమన్నమాట. ఓకేనా. సో హైయెస్ట్ స్కోరింగ్ అంటే ఏ సబ్జెక్ట్ నుంచి వస్తుంది అనుకున్నట్లయితే మనకి కెమిస్ట్రీ నుంచి వస్తుంది అనమాట. ఓకేనా. హైయెస్ట్ స్కోరింగ్ ఎక్కడ నుంచి వస్తుంది, కెమిస్ట్రీ నుంచి వస్తుంది. సో అందరూ కూడా నెక్స్ట్ షిఫ్ట్ వెళ్ళే వాళ్ళు కూడా ఎవరైతే మనకి ఓకే నెక్స్ట్ షిఫ్ట్ కి వెళ్ళబోయే ప్రతి ఒక్కరు కూడా కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేయమంట. మన ఏది ఇప్పటివరకు జరిగిన షిఫ్ట్ బట్టి బేసిస్ అని చెప్తే కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా కెమిస్ట్రీ సాల్వ్ అయిపోతుంది కాబట్టి కెమిస్ట్రీ ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు కూడా కొంచెం రిలాక్స్ గా ఉంటారనమాట. అయితే కెమిస్ట్రీ నుంచి మనకి ఎక్కువగా వచ్చిన వచ్చేసరికి అటామిక్ స్ట్రక్చర్ అండి. అటామిక్ స్ట్రక్చర్ నుంచి వస్తుంది. దాంతో పాటే మనకి యాసిడ్స్ అండ్ బేసిస్ నుంచి వస్తుంది అనమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది. ఓకే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా వస్తుంది. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి కూడా మనకైతే వస్తున్నాయి అనమాట. అలాగే సొల్యూషన్స్ నుంచి, కెమికల్ బాండింగ్ నుంచి. సో ఈ ఒక యూనిట్ నుంచి అయితే మాత్రం మనకి మాక్సిమం క్వశ్చన్స్ అయితే ఈ యొక్క షిఫ్ట్ లో అడగడం జరిగింది అనమాట. సో మార్నింగ్ కూడా ఇందులో కొన్ని చెప్పిన వాటిలోనే ఒక 3-4 అయితే మాత్రం మార్నింగ్ కూడా మనకి ఎక్కువ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట. ఓకే అంటే 2 or 3 క్వశ్చన్ ఒక్కొక్క యూనిట్ నుంచి కూడా 2 or 3 క్వశ్చన్స్ అన్ని రావడం జరిగింది అనమాట. ఎక్కువ ఇప్పుడు నేను చెప్పిన వాటి దగ్గర నుంచే రావడం జరిగింది. సో ఓవరాల్ గా కెమిస్ట్రీ అయితే మాత్రం మనకి ఈజీగానే వచ్చిందండి. సో కొంచెం ఈజీగా వచ్చి అక్కడ ఒక మనకి ఈజీ టు మోడరేట్ లెవెల్ కి అయితే కెమిస్ట్రీ అయితే వెళ్ళింది అనమాట. ఫిజిక్స్ చూసుకున్నట్లయితే ఫిజిక్స్ అయితే మాత్రం మనకి మోడరేట్ నుంచి మరి ఎందుకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫిజిక్స్ నుంచి కూడా ఎక్కువ మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఇస్తున్నారు అనమాట. సో ఫిజిక్స్ అనేది మనకి ఎట్లా ఉందనుకున్నట్లయితే మనకి మోడరేట్ నుంచి కొంచెం డిఫికల్ట్ గా ఉంది అనమాట. కొన్ని క్వశ్చన్స్ వచ్చేసరికి మోడరేట్ గా ఉన్నాయి, కొన్ని డిఫికల్ట్ గానే అయితే ఆస్ట్రస్ కి అయితే మనకి అన్ని షిఫ్ట్ లాగా అడిగారు అనమాట. ఎలక్ట్రిసిటీ ఇంకా కరెంట్ ఇంకా ఎలక్ట్రిసిటీ నుంచి అయితే మనకి సమస్యలు వచ్చాయన్నమాట. దాంతోపాటు లాస్ ఆఫ్ మోషన్ నుంచి కూడా మనకి అయితే రావడం జరిగింది. ఆసిలేషన్స్ నుంచి వచ్చాయండి, సెమీ కండక్టర్స్ నుంచి వచ్చాయన్నమాట. సెమీ కండక్టర్స్ నుంచి వచ్చాయి. దాంతోపాటు వర్క్ పవర్ ఎనర్జీ నుంచి కూడా వచ్చాయి. థర్మోడైనమిక్స్ నుంచి కూడా మనకి మాక్సిమం క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో నెక్స్ట్ షిఫ్ట్ వెళ్ళేవారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫీజులు అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే ప్రతి ఫార్ములా కూడా కాన్సెప్ట్ కూడా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అయితే ఉంటుంది అనమాట. ఇక మ్యాథ్స్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్ విషయానికి అయితే వద్దాం. సో అయితే ఇక్కడ మ్యాథ్స్ చూసుకున్నట్లయితే మనకి మ్యాథ్స్ మాత్రం ఓకే కొన్ని క్వశ్చన్స్ అనేవి కొంచెం ఈజీగా, కొన్ని క్వశ్చన్స్ కూడా హార్డ్ గా కొంచెం ఓకే కొన్ని మోడరేట్ గా ఇచ్చారనమాట. సో అట్లా ఆ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. అన్ని క్వశ్చన్లు హార్డ్ కాదు, అన్ని క్వశ్చన్ ఈజీ కాదు, అన్ని క్వశ్చన్ కూడా మోడరేట్ అయితే కాదనమాట. అయితే ఒక 10 క్వశ్చన్స్ వరకు కూడా మనకి కొంచెం ఈజీగానే వచ్చిందండి. ఓకే 10 క్వశ్చన్స్ వరకు కూడా మనకి ఈజీగా అయితే ఇచ్చారు. ఓకే ఒక కొన్ని 30 క్వశ్చన్స్ వరకు కూడా మనకి మోడరేట్ లెవెల్ అయితే ఇచ్చారనమాట. ఇక మిగిలిన 40 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో తెలిసిందే కదా. ఎప్పట్లాగే ప్రతి షిఫ్ట్ లో ఏ విధంగా అయితే హార్డ్ గా అడిగారు అట్లాగే హార్డ్ గా అడిగారు అనమాట. సో కొన్ని మీరు సాల్వ్ చేయగలరు, కొన్ని చూసిన వెంటనే అక్కడ మీరు దానికి సంబంధించి సో మొత్తం మీరు ట్రై చేసినట్లయితే ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. బట్ మిగిలిన 40 చూసినట్లయితే మోడరేట్ ఉన్నవన్నా సరే మీరు కొంచెం సాల్వ్ చేసి వస్తుంది తప్పిస్తే 40 క్వశ్చన్స్ మాత్రం అవి మీరు ట్రై చేయాలన్నమాట. గట్టిగా ట్రై చేస్తే కానీ తప్పిస్తే రాదు. ఓకే మీ టైం కన్జ్యూమ్ అయిపోతుంది, మీ టైం అయితే వేస్ట్ అయిపోతుంది తప్పిస్తే అవి అయితే కొంచెం రావన్నమాట. మార్క్స్ అనేవి మిగిలిన కొన్ని 40 మాత్రం చాలా హార్డ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్ గా మనకి షిఫ్ట్ అనాలిసిస్ అనమాట. అయితే ఇక మీకు ఓవరాల్ గా ఎట్లా ఉంది, మీరు ఎన్ని మార్కులు మనం ఇవ్వగలుగుతున్నట్లయితే స్టూడెంట్ బాగా చదువుకుని వెళ్ళినట్లయితే మనకి ఇప్పుడు 80 నుంచి 100 మార్క్స్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అందులో కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా పెడతారు, చాలా క్విక్ గా ఈజీగా ఉంటాయి అనమాట. కొన్ని క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి మోడరేట్ గా ట్రై చేస్తే మనకు వచ్చే విధంగా ఉంటాయి.
కొన్ని ఎంత చదువుగా వెళ్ళినా సరే మనకి టైం అయితే అయిపోతుంది తప్పిస్తే సాల్వ్ అవ్వనమాట. ఆ విధంగా అయితే ఇచ్చారనమాట. సో, మనకి ఓవరాల్ రేటింగ్ ఏంటంటే 80 నుంచి ఒక 100 మార్క్స్ అనేవి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. బాగా చదువుకొని వెళ్ళినట్లయితే స్టూడెంట్స్ అనేవారు కొంచెం ఒక మొత్తం ప్రతి సబ్జెక్ట్, ప్రతి యూనిట్ కూడా దాని మీద పట్టుతో వెళ్తే మాత్రం ఇన్ని మార్కులైతే మనం సాధించగలం. సో, దాంతో పాటే పేపర్ టఫ్‌నెస్ చూసుకున్నట్లయితే మనకి మోడరేట్ నుంచి హార్డ్‌గా అయితే లేదండి. ఈజీ క్వెషన్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఓవరాల్‌గా అయితే మోడరేట్ గానే సో, మాక్సిమం క్వెషన్స్ అయితే ఉన్నాయి. దాంతో పాటు కొన్ని క్వెషన్స్ అనేవి హార్డ్‌గా అయితే ఉన్నాయి కాబట్టి మోడరేట్ నుంచి హార్డ్‌గా అయితే పేపర్ అయితే వెళ్ళింది. మెయిన్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుందంటే మ్యాథ్స్ అన్నమాట. సో, మనకి తెలంగాణ చూసుకున్నా, ఏపీ చూసుకున్నా మ్యాథ్స్ అనేది ఎందుకంత హార్డ్‌గా ఇస్తున్నారని చెప్పేసి మనమైతే అర్థమైతే కావట్లేదు. మ్యాథ్స్ అనేది చాలా హార్డ్‌గా ఉంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మ్యాథ్స్ అనేది చాలా హార్డ్‌గా అయితే ఇస్తున్నారన్నమాట. అలాగే మనకి తెలంగాణ కూడా అట్లాగే ఇచ్చారు. మనకి ఏపీలో కూడా మ్యాథ్స్ హార్డ్‌గా ఇస్తున్నారు. ఎక్కడో కొన్ని ఒక 5-10 బిట్స్ అట్లాంటివి మనకి ఈజీగా ఇస్తారు తప్పిస్తే మ్యాథ్స్ అనేది ఎప్పటికప్పుడు కూడా హార్డ్ గానే వస్తుందన్నమాట. సో, ఇది మనకి ఓవరాల్‌గా షిఫ్ట్ అనాలిసిస్ సంబంధించి కంప్లీట్ వీడియో అన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానెల్‌ని. ఇంకా మన టెలిగ్రామ్ ఛానెల్, వాట్సాప్ ఛానెల్‌లోకెళ్ళి సో, జాయిన్ అయితే అయిపోండి. మనకి ఎంసెట్ సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం. సో, అంటే మీకెలా అనిపించింది షిఫ్ట్ పేపర్ అనేది? సో, సబ్జెక్ట్‌లో మ్యాథ్స్ ఎలా అనిపించింది? కెమిస్ట్రీ ఎట్లా అనిపించింది? అవన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి కామెంట్ చేయండి. మ్యాథ్స్ ఎంత హార్డ్‌గా అనిపిస్తుంది? మ్యాథ్స్ హార్డా? కెమిస్ట్రీ హార్డా? అని చెప్పేసి మీ హానెస్ట్ ఒపీనియన్ వచ్చేసి కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి కామెంట్ చేయండి. లైక్ చేసి కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి కామెంట్ చేయండి. దాంతో పాటు మీరు ఏ షిఫ్ట్ కూడా కామెంట్ చేసినట్లయితే ఆ షిఫ్ట్‌కి నేను 100% అయితే నేను ఒక్క కామెంట్ చేసినా సరే నేను ఖచ్చితంగా షిఫ్ట్‌కి అయితే అనాలిసిస్ వీడియో చేసి పెడతానన్నమాట. సో, నాకు కొంచెం వ్యూస్ తగ్గిపోతున్నాయన్నమాట. చూడట్లేదు ఎక్కువ మంది చేస్తున్నా సరే. మరి ఎందుకని నాకు అనిపిస్తుంది. సో, మీరు మీ షిఫ్ట్ కామెంట్ చేసినప్పుడు లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మన రిపీటెడ్ చాప్టర్స్ మొత్తం కూడా ఆళ్ళందరిని అడిగి తెలుసుకొని మన దగ్గర రాసుకునేసరికి మాకు టైం అయిపోతుందన్నమాట. సో, అవన్నీ కూడా మీరు మీ ఫ్రెండ్స్‌ని అడిగినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసినట్లయితే మనకు కూడా కొంచెం మోటివేట్‌గా ఉంటుందన్నమాట. వ్యూస్ వస్తాయి కాబట్టి. ఓకే. సో, అందరూ ఒక 100 పీపుల్ అయినా సరే లైక్ చేయండి వీడియోనైతే మాత్రం. అలాగే షేర్ కూడా చేయండి.